సినీ ఇండస్ట్రీలో ఒక అమ్మాయి అబ్బాయి క్లోజ్గా ఉంటే మీడియా వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ కొనసాగుతుంది, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రకరకాల వార్తలు పుట్టిస్తుంటారు. ఎన్నో ఏళ్ల నుండి ఇలాంటి సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. అలా ప్రముఖ హీరోయిన్ అంజలి రచిత కోనా వెంకట్ మధ్య కూడా ఏదో నడుస్తుందని, వీళ్ళిద్దరి మధ్యలో మరో రకమైన రిలేషన్ ఉంది అని మీడియాలో ఒక సెన్సేషన్ గాసిప్ అయితే చాలా కాలం నుండి చక్కర్లు కొడుతుంది. ఈ రూమర్స్ పై ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కోనా వెంకట్ చాలా ఘాటుగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ, అంజలి నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా సమయంలో చెన్నైలో పరిచయం అయింది. అప్పటి నుండి ఆమెతో నాకు సన్నిహిత్యం ఏర్పడింది. తనని ప్రధాన పాత్రలో పెట్టి గీతాంజలి అనే చిత్రాన్ని నిర్మించాను. మీరందరూ అనుకుంటున్నట్లు అంజలికి నాకు మధ్య ఎంతో మంచి సన్నిహిత్యం ఉంది. తను నన్ను అన్నయ్యగా భావించిన, తండ్రిగా భావించిన లేదా స్నేహితుడిగా భావించినా నేను అంగీకరించగలను. మా మధ్య ఉన్న బంధం ఎంతో అమూల్యమైనది. ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. నేను అంజలికి గురువు లాంటి వాడిని మాత్రమే. మీరు అనుకున్న చెడు రిలేషన్ మా మధ్య లేదు. నేను అంత నీచుడిని కాదు. అంజలి బాల్యం గురించి వింటే ఎవరైనా కన్నీళ్లు పెట్టుకోగలరు. ఆమె కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ కొట్టేశారు. ఇప్పుడు ఆమెకు తోడు ఎవరూ లేరు. ఆమెకు అండగా నేను మాత్రమే ఉన్నాను. కష్ట సమయంలో ఒక గురువుగా ఆమెకు ఎప్పుడు నేను తోడుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. అంజలికి కుటుంబపరమైన వివాదాలు చాలానే ఉన్నాయి. గతంలో వార్తల్లో కూడా ఆమె తరచూ నిలిచేది. దీనిని బట్టి చూస్తే కోనా వెంకట్ చెప్పేవి నిజాలే అని అనిపించక తప్పదు. ఇకపోతే కోనా వెంకట్ అంజలిని ప్రధాన పాత్రలో పెట్టి గీతాంజలి మళ్ళీ వచ్చింది వంటి సినిమాలు చేశాడు. ఈ రెండు చిత్రాలు కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమాలు రానున్నాయి. ఇదంతా పక్కన పెడితే అంజలి రీసెంట్ గానే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ చేంజర్ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయినప్పటికీ అంజలికి మాత్రం మంచి పేరు వచ్చింది. అంజలిలో చాలా మంచి పొటెన్షియల్ ఉందని, ఆమెను దర్శక నిర్మాతలు సరిగ్గా వినియోగించుకోవడం లేదని ఆ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారు. మరి అంజలి కెపాసిటీకి తగ్గ సినిమాలు రాబోయే రోజుల్లో అయినా వస్తుందా లేదా అనేది చూడాలి.